హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. అయితే ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మన ఈపీఎఫ్ వెబ్సైట్లో 3.0 అనే పేరుతో మైగ్రేషన్ చేశారు ఈ యొక్క ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఓకే, అయితే దీనివల్ల చాలా చాలా సమస్యలు అయితే మనకి వెబ్సైట్లో ఉన్నాయి. ఓకే, సో మనకి ఈ పోస్ట్ మైగ్రేషన్ అయ్యి ఇంచుమించు 4 రోజులు అవుతుందన్నమాట. ఇప్పటికీ చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. ఓకే, సో దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. వీళ్ళు 3.0 అని చెప్పేసి ఎందుకు మైగ్రేట్ చేశారో తెలియదు కానీ వెబ్సైట్ని చాలా రకాల సమస్యలు అండి. ఓకేనా, ఓల్డ్ వెబ్సైట్ చాలా బెటర్ అన్నట్టు అయితే ఉందన్నమాట. ఓకే, దీనివల్ల ఉపయోగమే లేదు. ఓకే, సో దీంతో పాటు మీకు కొన్ని ఇష్యూస్ చూపిస్తాను. మీరు ఇట్లా లాగిన్ అవ్వగానే మీకు ఇట్లా ఒక పాపప్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫెక్చింగ్ అవ్వకపోవడం ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది అనమాట. ఈ పాపప్ వస్తే కనుక మీకు ఏదో చోట సమస్య ఎదురవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఏదో చోట అది పిఎఫ్ ఇతర పెట్టే చోట కానివ్వండి, లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టే చోట కానివ్వండి, క్లెయిమ్ పెట్టిన తర్వాత మీకు అది పేజ్ ఓపెన్ అవ్వకపోవడం, సో ఇట్లాంటి ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. జాయింట్ డిక్లరేషన్ దగ్గర కూడా మీకు ఏదో ఒక ఇష్యూ అనేది ఏమైనా మీకు ఈనామినేషన్ చేసే చోట కూడా ఏదో ఒక ఇష్యూ అనేది తలెత్తే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది ఒక పెద్ద గ్లిచ్ ఉంది ఇక్కడ. ఓకే, సో దీంతో పాటు మీరు క్లెయిమ్ పెట్టేసిన తర్వాత మీరు జస్ట్ వచ్చి సర్వీస్ చెక్ చేశారనుకోండి, ఇట్లా ఫైల్ టు రిట్రైవ్ ఇన్వాలిడ్ క్లెయిమ్ రిక్వెస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మీరు క్లెయిమ్ చేద్దామన్నా మీకు ఇట్లాంటి ఇష్యూ వస్తుంది. ఇది ఒక పాపప్ వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఓకే చేసినా కానీ మళ్ళీ మనం రిఫ్రెష్ చేసినా పోదు. ఓకేనా, మనం పెట్టిన క్లెయిమ్ కూడా కనపడదు. కొన్ని సందర్భాల్లో క్లెయిమ్స్ కూడా మీరు ఇనిషియేట్ చేసిన క్లెయిమ్ కూడా కనపడే అవకాశాలు లేవు ఇక్కడ దీనివల్ల. ఓకే, సో అట్లాగే మనకు క్లెయిమ్ అప్రూవ్ అయిపోయిందండి. ఓకేనా, క్లెయిమ్ అప్రూవ్ అయిపోయింది. సో అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మనం వెంటనే క్లెయిమ్ పెట్టుకోవడానికి కానివ్వండి, లేదా ఏదైనా సర్వీస్ చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ అప్రూవ్ అయిపోయినా కానీ ఇది అప్డేట్ అవ్వదు. అంటే మనకి ఇంకా అదేంటంటే క్లెయిమ్ పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఈవెన్ ఇట్లా మన స్టేటస్ క్లెయిమ్ పెట్టేసిన తర్వాత ఫైనల్ అప్రూవ్ అని రావడం, మన అమౌంట్ తీసుకోవడం, ఆ తర్వాత మనం ఏదైనా ఎగ్జిట్ డేట్ సంథింగ్ వేరే ఫంక్షనాలిటీలో ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేద్దామని వెళ్ళామనుకోండి, ఇంకా క్లెయిమ్ అనేది అది పెండింగ్లో ఉంది, అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పేసి మనకి అదొక రకమైన పాపప్ వచ్చి అక్కడి నుంచి మనకి ఎగ్జిట్ డేట్ పడకపోవడం, లేదా మళ్ళీ క్లెయిమ్ చేయలేకపోవడం, ఓకేనా, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టలేకపోవడం, జాయింట్ డిక్లరేషన్ పెట్టలేకపోవడం, సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ చాలా ఎదురుతా ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఒకదానికి ఒకటి లింక్ పెట్టేసి చాలా వరకు ఇబ్బంది అయితే పెడుతున్నారు. అది ఈ వెబ్సైట్లో వచ్చిన గ్లిచ్చా లేకపోతే వీళ్ళు పెట్టే బగ్గా ఏంటి అనేది అయితే ఇప్పటివరకు అయితే అట్లాంటి క్లారిటీ అయితే లేదు. ఓకేనా, ఈవెన్ ఈపీఎఫ్ ఆఫీసర్ వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అనమాట. వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి, ఒక 4 రోజులు వెయిట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇప్పుడప్పుడే పోయే సమస్య అయితే కాదు అన్నట్లుగా అయితే ఉందన్నమాట. చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఓకే, సో దీంతో పాటు ఇంకో సమస్య ఏంటంటే మనకి ఇప్పుడు యూజర్ సెషన్ ఎక్స్పైర్ అని చెప్పేసి మనకి క్లెయిమ్ పెడతా ఉంటుంటే ఇప్పుడు అవట్లా. ఇది ఈ 2 రోజుల నుంచి ఇదే తంతు. ఓకే, సో ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నా ఇదే తంతు. సో బగ్ ఎందుకు పెట్టారంటే కనుక ఇక్కడ మనకి క్లెయిమ్స్ అనేవి ఎక్కువ చాలామంది ఇనిషియేట్ చేస్తున్నారు, లోడ్ పడిపోతుంది అన్న ఉద్దేశంతో. సో ఏదో ఒక చోట మనకి ఇట్లాంటి బగ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అయితే నా ఉద్దేశం. ఓకేనా, సో ఏదైనా కానీ ప్రస్తుతానికైతే మనకి ప్రాపర్గా వెబ్సైట్ పనిచేయట్లేదు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, సూపర్ అని చెప్పేసి అంటున్నారు. కానీ సో దీనివల్ల చాలా రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అయ్యాయి అనమాట. ఓల్డ్ వెబ్సైట్లో మన ఇష్టం వచ్చినట్టు మనం సర్ఫ్ చేయొచ్చు, కానీ ఇక్కడ అలా లేదు. ఓకేనా, సో చాలా రకాల ఇబ్బందులు అయితే తలెత్తు వస్తున్నాయి అనమాట. సో ఇది ఒక మెయిన్ ఇబ్బంది అనమాట. ఓకేనా, సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయంటే మనకి ఎక్కడ కూడా మనం ఏ సర్వీస్ అనేది మనం ప్రాపర్గా యాక్సెస్ చేయలేము. ఓకేనా, సో మెయిన్లీ చూడండి ఇక్కడ ఫెయిల్ టు రిట్రైవ్ ఇన్వాలిడ్ క్లెయిమ్ రిక్వెస్ట్ డీటెయిల్స్ ఇట్లాంటి పాపప్ వచ్చినా కానివ్వండి, ఇట్లాంటి పాపప్ వచ్చినా మనకి చాలా ఇబ్బందికరమే. ఓకేనా, మన వెబ్సైట్లో ఏదో ఒక మూల ఏదో ఒక ఇష్యూ అనేది మనకి తలెత్తుతూనే వస్తుందన్నమాట. సో ఇది 3.0కి ఎందుకు మైగ్రేషన్ చేశారు అని చెప్పేసి చాలామంది తలపట్టుకుంటున్నారు. సో ఏ సర్వీసు మనం చేయలేకపోతున్నాం. సో ప్రస్తుతానికైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. సో మరి చూడాలి. మీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ ముందు ఏంటంటే గ్రీవెన్స్ పోర్టల్ ఉంది, గ్రీవెన్స్ పోర్టల్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఓకేనా, సో వాళ్ళ దృష్టికి వెళ్తే కానీ మల్టిపుల్గా కంప్లైంట్స్ అనేవి వాళ్ళ దృష్టికి వెళ్తే కానీ వీళ్ళు త్వరగా ఇది సాల్వ్ చేసే అవకాశం లేనట్టుగా ఉంది. మీరు
గ్రీవెన్స్ రేజ్ చేయండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలన్న ఉద్దేశం చెప్తానండి. సో చూద్దాం కొన్ని రోజులు ఒక 2 or 3 weeks వెయిట్ చేస్తే కానీ ఇవన్నీ సర్దుమణుగుతాయా లేదా అనేది చూడాలి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంది ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.